హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సిల్వర్ పూజ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 చూపిస్తున్నాను. అమ్మవారి విగ్రహము, ఇంకా ఉద్దరిని, ఇంకొక బౌల్. ఇవి వచ్చేసి మనము పూజకి యూజ్ చేసినప్పుడు పంచామృత స్నానం చేపిస్తాం కదా, దానివల్ల అమ్మవారి విగ్రహం బ్లాక్ అయిపోయిందండి. చూడండి, కోల్గేట్ పౌడర్, పీతాంబరి, లెమన్, ఇంకా ఒక స్టీల్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ మనం బ్రష్ కూడా ఒకటి తీసుకోవాలండి, ఎందుకంటే మనకి డిజైన్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, ఆ డిజైన్స్ని క్లీన్ చేయడం మనకి స్క్రబ్బర్తో అవ్వదు కాబట్టి ఒక న్యూ బ్రష్ తీసుకోవాలి. మనం వాడిన బ్రష్ వాడకూడదండి, ఇవి పూజ కోసం కాబట్టి మనం యూజ్ చేసేది. ఇక్కడ చూడండి, నేను లెమన్ పట్టిస్తున్నాను. మనం ముందుగా ఇలా లెమన్ పట్టించడం వల్ల మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. బట్ చాలా బ్లాక్ అయిపోయాయి కదా, ఎండ్ రిజల్ట్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. చూడండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మనము కోల్గేట్ పౌడర్ ఇంకా పీతాంబరి వేసి క్లీన్ చేస్తున్నాం. చూడండి, మనము అది యూజ్ చేయడం వల్ల తెల్లగా అనిపిస్తుంది వీడియోలో మీకు. కోల్గేట్ పౌడర్కి నురుగు వస్తుంది కదా, దానివల్ల అలా అనిపిస్తుందండి. ఒక 2-3 టైమ్స్ వాష్ తర్వాత మనకి వైట్గా సిల్వర్ కలర్ వచ్చేస్తుంది, బట్ వెంటనే ఫాస్ట్గా రాదండి. చూడండి, ఇక్కడ ఇందాక నా చేతిలో అది చాలా అది సోపీ అవ్వడం వల్ల అలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మా పాప క్లీన్ చేస్తుంది, నేను చేస్తా అని తీసుకుంటుంది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలాంటివి. 2-3 టైమ్స్ పడుతుందండి, బట్ టైం తీసుకుంటుంది, కానీ చాలా రిజల్ట్ మాత్రం చాలా మంచి సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇదిగో ఇలా డిజైన్స్ ఉంది చూడండి, ఈ డిజైన్స్ కోసమే మనం బ్రష్ యూజ్ చేస్తున్నాము. మనకి అవ్వదు కదా, లోపలికి చెయ్యి వెళ్ళదు, చిన్న చిన్న థింగ్స్కి మనము చెయ్యి పెట్టలేము కదా, సో బ్రష్ చాలా యూజ్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి కోల్గేట్ పౌడర్ని వేసుకోవాలి, మొత్తము కొంచెం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మీరే చూడండి ఎంత క్లీన్ అయిపోతుందో, మన చేతికి మురికి కూడా వచ్చేస్తుంది బయటికి. నేను 2-3 టైమ్స్ చేశానండి ఇలా ప్రాసెస్. బట్ లెమన్ మాత్రం 1 టైం పిండి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తే చాలు. వేడి నీళ్ళల్లో వేసి ఇంకా అలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఎంతో నీట్గా వచ్చేస్తుందండి. మన ఇంట్లో పెద్ద పూజలు ఏవైనా ఉన్నప్పుడు మనము అన్నిటినీ పెట్టించాలంటే చాలా కష్టం అవుతుంది, ఇంకా ఖర్చు కూడా అవుతుంది. ప్లస్ ఆ కెమికల్ యూజ్ చేయడం వల్ల మన సిల్వర్ అనేది కూడా కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. మీరు ఇలా చేయడం వల్ల ఇంట్లోనే ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము. అమ్మవారి విగ్రహం క్లీన్ చేస్తున్నాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ స్టెప్కి, సెకండ్ స్టెప్కి, ఇంకా థర్డ్ స్టెప్కి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ లోపల తామర పువ్వు ఉంది కదా, ఆ సైడ్ లోపల కూడా బ్లాక్ ఉంది చూడండి. బ్రష్ పెట్టడం వల్ల మనకి బ్లాక్ అనేది చేతికి వచ్చేస్తుంది చూడండి. నా హ్యాండ్కి మొత్తం అంతా బ్లాక్గా వచ్చేస్తుంది. గోల్డ్ షాప్లలో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారండి, అందుకే అంత నీట్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి. కొంచెం టైం టేకెన్, బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా పాప క్లీన్ చేస్తుంది చూడండి తీసుకొని. అలా కొంచెం సేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదేమి ఫిల్టర్ యూజ్ చేసి తీయలేదండి. చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. కుందులు, మనకి ఇంట్లో పెద్ద పెద్ద గంటలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. కోల్గేట్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి సిల్వర్ ఐటమ్స్ మీద. ఫైనల్ లుక్ చూడండి, నేను ఇంకొకసారి క్లీన్ చేశాను, ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాను చూడండి ఎంత నీట్గా వచ్చేసావో.
కొంచెం డిజైన్స్ ఉన్న దగ్గర బ్లాక్ షేడ్ ఉంటుంది, బట్ మళ్ళీ మనము ఒకసారి ట్రై చేస్తే సెట్ అయిపోతుంది. చూడండి అమ్మవారి విగ్రహం మాత్రం చాలా నీట్గా వచ్చింది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజ్ వచ్చింది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.